ఓకే. ఆ! చూడండి అందరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఏంటి? వీళ్ళు రాశారు చూడండి. మనం గనుక స్ట్రెస్ అయ్యి ఉన్నా, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటే బాగా ప్యాకేజ్ ఫుడ్స్ తిన్నా, షుగర్ తిన్నా, సరిగ్గా నిద్రలేకపోయినా, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్, మైదా లాంటివి తిన్నా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకపోయినా, సీడ్ ఆయిల్స్ అంటే ఏంటి? మనం వాడేటువంటి రిఫైన్డ్ ఆయిల్స్. ఇవన్నీ వాడటం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందంట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఏమవుతుంది? ఇక్కడ నుండి చూడండి హై బ్లడ్ ప్రెషరు, ఫ్యాటీ లివరు, తర్వాత అన్ని ఇన్ఫ్లమేషను, ఆల్జైమర్స్, ఆర్థరైటిస్, ఇవన్నీ పీసీఓడి ప్రాబ్లము, ఓవర్ వెయిటు, డయాబెటీస్ ఇవన్నీ వస్తాయని చెప్తున్నాను అనమాట. ఇది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీ అంటారు. ఇది అందరికి తెలిసిందే కదా! మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? అందరూ చెప్పేదే ఫుడ్. ఏమంటారు? మంచి రియల్ ఫుడ్ తినమంటున్నాడు. రియల్ ఫుడ్ అంటే ఏంటి? ఫేక్ ఫుడ్, రియల్ ఫుడ్ అంటే ఏంటి? రియల్ ఫుడ్ అంటే బాగా న్యూట్రిషియస్ ఫుడ్ తింటాం అనమాట. ఫేక్ ఫుడ్ అంటే ఏంటి? మనం రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తింటాం, ప్యాకేజ్ ఫుడ్స్ తింటాం దాన్ని అంటారు అనమాట. నెక్స్ట్ స్ట్రెస్ లేకుండా ఉండమంటున్నారు. స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేయమంటున్నారు. మంచిగా నిద్రపోమంటున్నారు. మంచిగా ఎక్సర్సైజ్ చేయమన్నారు. చూసారా ఈ 4 అందరికి తెలుసు కదా! ఈ 4. ఈ 4 గనుక మంచిగా చేస్తే మనకి ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతామంట. ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే ఏ ప్రాబ్లమ్ రాదని చెప్తున్నారు. ఏం చెప్పారు? మనకు 4 చెప్పారు. చూసారు కదా! జ్యోతి. ఈ 4 అందరూ చెప్పేదే కథలు. ఎస్ సార్. మంచి ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ అవ్వద్దు, నిద్రపోవద్దు. వెరీ గుడ్. నిద్ర లేకుండా ఉండదు. ఈ 4 చేస్తే సరిపోయిద్దా? ఈ 4 ఉన్నాయి ఇంకేం ఉన్నాయి? ఇప్పుడు మనకి పప్పుచారు చేయడానికి సపోజ్ మనకు ఒక 6 ఐటెమ్‌లు కావాలా. కానీ మనకు 4 తెలుసు. ఇంతకుముందు 4 తెలిసినా ఘోరంగా చేస్తున్నాం. ఇంకా ఘోరంగా ఉంది. ఓకే. ఇప్పుడు 4 కరెక్ట్‌గా తెలిసినియి. ఓకే. ఈ 4 మంచిగా వేయాలి ప్రాపర్‌గా తెలుసుకున్నాం. 4 వేయటం వల్ల ఒక రకంగా ఇంతకుముందు ఘోరంగానే కొంచెం బెటర్ ఉంటది. ఫుల్ బెటర్ అది. ఎందుకంటే మనం అందులో ఇంక 2 మిస్ అయ్యాం. ఈ 4 కాకుండా ఇంకేమున్నాయి? ఇంకో 2 ఉన్నాయి. అయ్యేంటా 2? చూద్దాం. వాటర్ తీసుకోవాలి. ఆ! అదే బెస్ట్ చెప్పి చూడు మనకు మెయిన్ 7 ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన హెల్త్ కావాలంటే 7 ఉండాలి. అందులో ఎయిర్ వచ్చేసి ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మనకు సంబంధం లే. సో, దాన్ని పక్కన పడేద్దాం. అది దాని గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. మిగతా 6 ఉన్నాయి. అంటే ఏదన్నా మనకు మంచిగా హెల్త్‌గా ఉంటే 6 చేయాలి. 6లో ఈ 4 అందరూ చెప్తున్నారు కదా! ఈ 4 అందరికి తెలిసినయే. ఏంటి ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇక్కడే ప్రాబ్లమ్ ఏంటి ప్రాబ్లము? ఎక్సర్సైజ్ ఎంత చేయాలి? రోజు చేయాలా? రోజు మార్చి రోజు చేయాలా? ఎంతసేపు చేయాలనేది ఒక కన్‌ఫ్యూజన్. తెలుసు కానీ ఒక క్లారిటీ లే అందరికి. రెండోదేంటి? నిద్ర. ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎప్పుడు నిద్రపోవాలి? అది చాలా ఇంపార్టెంట్. అందరికి ఒక ఐడియా ఉంది. ఎక్సర్సైజ్ మీద కూడా ఒక ఐడియా ఉంది. అట్‌లీస్ట్ ఒక 1 అవర్ చేయాలి సార్ అనుకుంటావా లేదా? నిద్ర కూడా ఒక 8 గంటలు, 7 గంటలు నైట్ పడుకోవాలని అందరికి తెలుసా తెలీదా ఈ పాయింట్? జ్యోతి హలో! సార్. 1 అవర్ ఎక్సర్సైజ్, 7 గంటలు పడుకోవాలని అందరికి తెలుసు కదా! 90% ఆళ్ళకి. అవును సార్. తెలుసు సార్. అది పెద్ద సీనేం కాదు. అది పెద్ద కనుక్కోవాల్సినది ఏది కాదు. నెక్స్ట్ ఏంటి? స్ట్రెస్. ఎవ్వరికి కూడా స్ట్రెస్ ఉండకూడదు అని తెలుసు అందరికీ. స్ట్రెస్ ఉండకూడదు. కానీ కొన్ని మన చేతుల్లో లేవు. స్ట్రెస్ అవుతా ఉంటాం. అది కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఒక క్వెషన్ మార్క్. పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఫుడ్. ఇక్కడ కన్‌ఫ్యూజన్ అండి. అందరికి కన్‌ఫ్యూజన్. ఫుడ్‌లో ఏంటి? ఏ టైప్ ఫుడ్ తినాలి? ఎలాంటిది తినాలి? ఎలాంటిది తినకూడదు? ఎంత తినాలి? ఏ కాంబినేషన్‌లో తినాలి? ఎన్ని సార్లు తినాలి? ఎప్పుడు తినాలి? ఇవే కదా క్వెషన్స్. ఇందులో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి ఫుడ్‌లో? అందరూ అడగాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ఎప్పుడు తినాలి అనేది ఒక క్వెషన్. ఎన్ని సార్లు తినాలనేది ఒక క్వెషన్. ఏది తినకూడదు? ఏది తినాలి? ఇయే కదా 4. ఏది తినాలి? ఏది తినకూడదు? ఎన్నిసార్లు తినాలి? ఎప్పుడు తినాలి? ఇయి అందరికి తెలుసు. ఈ 4 కూడా అందరికి తెలుసు. ఏది తినకూడదు? ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు ఇయన్నీ తినకూడదని అందరికి తెలుసు. ప్యాకేజ్ ప్రొడక్ట్స్, ప్యాకేజ్‌లో చేసినయి బయట రోడ్డు మీద దొరికేయి మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి సరదాగా తినొచ్చు కానీ రెగ్యులర్‌గా అదే జొమాటోలో రోజు ఆర్డర్ చేసి తినకూడదు. అది అందరికి తెలుసు. ఏది తినాలి? అది కూడా అందరికి తెలుసు. మంచిగా మనం ఫ్రూట్స్ తినాలి, సలాడ్స్ తినాలి, నట్స్ తినాలి అందరికి తెలుసు. ఎన్ని సార్లు తినాలో అందరికి తెలుసు. మనం 3 సార్లు కంపల్సరీ తింటాం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అది అందరికి తెలుసు. నాలుగోదేంటి? చాలామంది చెప్తారు, "అరేయ్! మీరు అందరూ కూడా చీకటి పడేలోపు తినండి. 6 లోపు తినండి." ఈ 4 అందరికి తెలుసు. అంత పెద్ద ఇందులో పెద్ద సైన్స్ ఏమి లేదు. ప్రాబ్లమ్ ఏందంటే మనం దాన్ని పాటించం. ఏదైతే తినకూడదో అది మాకు బాగా నచ్చుద్ది. అదే తింటుంటాం. ఏదైతే మంచిదో అది మనకు నచ్చదు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, దొరకకపోవచ్చు ఏదో ఒక కారణం.
అందరూ ఏం చెప్తారు, చీకటి పడేలోపు తినమంటారు. పాపం అందరూ జాబులు చేసి కొట్టుకుంటా ఇంటికి 8కి 9కి వచ్చాక వాళ్ళు ఎలా తింటారు? అది కొంచెం ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ కాదు, అది పక్కన పెడేద్దాం. తర్వాత ఎన్నిసార్లు తినాలి అయిపోయింది, ఎప్పుడు తినాలని తెలుసు కానీ మనకు కుదరట్లేదు. 6 లోపు తినడం బెటర్ కానీ మనం కుదరట్లే. తర్వాత మంచి ఫుడ్ తినాలని తెలుసు కానీ మనం చేయట్లేదు. మనం తినకూడదు ఫుడ్లు ప్లస్ దానికి తోడు కాఫీ టీలు తాగటం, మందు, బీడీలు, సిగరెట్లు ఇవన్నీ వేసుకుంటుంటాం. వీటి వల్ల ఏమవుతుంది, ఏదైతే చేయకూడదో అది చేస్తున్నాం, ఏది చేయాలో అది చేయట్లే. ఎఫెక్ట్ అవుతుందా లేదా? సేమ్ మన పప్పుచారులో ఏది వేయాలో అది వేయం, ఏది వేయకూడదో అది వేస్తాం. కుంపు అవుతుందా లేదా? సేమ్ ఇలాగనే మన బాడీలో కూడా మనం చేయకూడదు చేస్తే అవుద్ది. ఈ 4 కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అది మనం స్పెసిఫిక్ తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు ఈ క్లాస్‌లో మళ్ళీ తెలుసుకుందాం. హ్మ్. నెక్స్ట్ ఫుడ్ మీద ఈ క్వెషన్స్ మనం తర్వాత ఆన్సర్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, వాటర్. ఎక్సర్సైజ్ 1 అవర్ అని తెలుసు. నిద్ర 8 గంటలని తెలుసు. స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలని తెలుసు. ఫుడ్ తర్వాత చూద్దాం. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్, వాటర్. ఇది కూడా అందరూ క్యాజువల్‌గా చెప్తారు. ఇందులో కూడా లేదు. ఇందులో కూడా వీడు రాయలా. వాడి ఉద్దేశంలో ఓకే. ఫుడ్‌లోనే వచ్చేస్తలే అనుకుంటారాళ్ళు. వాటర్ ఎన్ని తాగాలి? ఎప్పుడు 4 తాగాలి? లీటర్. ఆ! ఎప్పుడు 4. తాగాలి? ఎన్ని సార్లు ఎలా తాగాలి? ఎలాంటి వాటర్ తాగాలి? అనేది అందరికి కన్‌ఫ్యూజన్. ఏదో మీరు సార్ తక్కువ నీళ్ళు తాగుతున్నా, ఎక్కువ నీళ్ళు తాగుతున్నా ఏదో క్యాజువల్‌గా చెప్తారు. వాటర్ ఎంత తాగాలనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, 90% ఈ హెల్త్ గురించి చెప్పేవాళ్ళు అందరూ మర్చిపోయేదేంటి? ఈ బౌల్ ఎలిమినేషన్. మూమెంట్స్. ఆ! మన బాడీలో మళ్ళీ ఆళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఎటు ఎళ్తారు కదా! టాయిలెట్ ఆకలి నీళ్ళుగా తాగుతారు కదా! మరి ఇంత 2 పాయింట్లు వదిలేసి మిగతా 4 మీద అందరూ చెప్తున్నారు. చూసారా? ఈ స్లైడ్స్‌లో కూడా ఇంతే ఉన్నాయి. ఎవరు చెప్పినా డైట్ ప్లాన్‌లు చెప్పడం, బాగా మీరు యోగా చేయండి లేదా జిమ్‌కెళ్ళండి, నిద్ర కంపల్సరీగా పోండి ఇయన్నీ చెప్తారు. ఇదనమాట. ఇప్పుడేంటి వాటర్ ఎంత తీసుకోవాలి? మనందరికి తెలుసు కదా! 4 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. ఎలిమినేషన్. ఇప్పుడు యూరిన్ అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే అది లిక్విడ్ ఫార్మ్ అవ్వటం వలన యూరిన్ అర్జెంట్ అనుకోండి మనం పరిగెత్తాల్సింది ఎక్కడున్నా. ప్రాబ్లమ్ ఓన్లీ బవల్ మూవ్‌మెంట్. అది ఎన్ని సార్లు ఎళ్ళాలి? ఎన్ని సార్లు ఎళ్తున్నారు జనాలు? ఎప్పుడెళ్తున్నారు? చెప్పలేం. చాలామంది హ్మ్, రోజులో ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో టాయిలెట్ ఎళ్తారు. లేదా సాయంత్రం వెళ్తారు. 2 రోజులకెళ్ళే బ్యాచ్ కూడా ఉంది. అర్థమైందా? దానివల్ల ఏమవుతుంది? చూడండి అన్నీ కుప్పు చేస్తున్నాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. ఎందుకు ఎక్సర్సైజ్ చేయట్లేదంటే, మా ఇంట్లో పనులున్నాయి, పిల్లలున్నారు, మాకు కుదరదు, ఎండొచ్చింది, వానొచ్చిందని ఎళ్ళం. ఎళ్ళినా ఎప్పుడో కాసేపు ఎళ్తాం. రెండోదేంటి, నిద్ర. అందరికి 7, 8 గంటలు పడుకోవడం కుదరదు ఒక్కోసారి. మా ఆయన లేట్‌గొస్తాడండి. లేదా పిల్లలు నిద్రపోవట్లేదు, ఏడిపిస్తున్నారు. హ్మ్. లేదా మనం ఏదో ఇంట్రెస్ట్‌గా ఏదో చూస్తున్నాం, లేదా అసలు నిద్రే పడతల. నిద్ర పడతానికి కారణం చాలా ఉన్నాయి. పాపం స్ట్రెస్ ఉండొచ్చు, డబ్బులకి ఇబ్బంది ఉండొచ్చు, హెల్త్ బాగోకపోవచ్చు, లేదా ఫైటింగ్ అయ్యుండొచ్చు ఇంట్లో. ఏదో ఒక కారణం వలన నిద్ర పడతలేదు. ఏదో ఒక కారణం వల్ల స్ట్రెస్‌లో ఉంటున్నాము. ఏదో ఒక కారణం వల్ల మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఫుడ్‌లో మనం బీభత్సంగా కుంపు చేస్తున్నాము. తర్వాత నీళ్ళ గురించి అంతగా అవగాహన లేదు ఇన్నాళ్ళు మనకి. ఏదో తాగుతున్నాం, తక్కువ తాగేవాళ్ళం, ఎక్కువ తాగేవాళ్ళం ఏదో చెప్తున్నాం. బవల్ మూవ్‌మెంట్ మీద ఒక అవగాహన లేదు. ఏదో అడ్డగోలుగా చేసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనందరం 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఎంత పెద్ద కుంపు రాలా. అడ్డం పడలేం మనందరం. కాకపోతే అన్‌హెల్తీగా పోయాం. ఏదో ముక్కుతా, మూలుగుతా నీట్‌గెళ్తున్న బండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? ఈ 6 ఎసెన్షియల్స్‌ని ఎలా అద్భుతంగా చేసుకోవాలి. 1 సెకండ్. సో, ఇది మనం చేసే మిస్టేక్స్. తర్వాత ఎలిమినేషన్ అనేది అందరికి తెలుసు. ఎళ్ళాలి టాయిలెట్ ఎళ్ళాలి, వెళ్తాం. ఇప్పుడు అన్నీ చూసారా? అన్నిట్లో మిస్టేక్ చేస్తున్నాం లేదా మనం తెలిసి తెలియక ఇన్నాళ్ళు. ఎక్సర్‌సైజ్‌లో మిస్టేక్ చేస్తున్నాం. నిద్రలో మిస్టేక్ చేస్తున్నాం. స్ట్రెస్ అవుతా ఉన్నాం. తర్వాత నీళ్ళు సరిగ్గా తాగట్లేదు. మలవిసర్జన ఎళ్తే మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడో ఎళ్తున్నాం. అన్నీ అరకొరగా చేస్తున్నాం అనమాట. ఫుడ్‌లో బీభత్సంగా కుంపు చేస్తున్నాం. ఫుడ్‌లో చేసి మనం అన్నీ చూసుకున్నాం కదా! తినకూడనివి తింటాం, తినాల్సింది తినకపోవటం, 3 సార్లు తింటాం, మధ్యలో కాఫీ, టీలు తాగేయటం, ఏదో బీభత్సంగా చేస్తుంటాం.
మనందరం ఇవాళ ఈ క్లాసులో తెలుసుకునేది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్డే. తెలుసా లేదు ఈ పాయింట్? ఇన్నాళ్ళు మనం అనుకోలేదు కదా. ఇన్నాళ్ళు ఏమనుకునేవాళ్ళం, ఏముందిలే కొంచెమే కదా అనుకునేవాళ్ళం. ఏ కొంచెం తిన్నా కూడా తిన్న ప్రతిసారి మన బాడీలో షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్ పెరుగుద్ది. ఆ లెక్కన లాంగ్ పీరియడ్లో కల్లా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు చూస్తే నా దగ్గర బ్లడ్ రిపోర్ట్స్ వస్తుంటాయి కదా, చాలా వస్తుంటాయి, చూస్తుంటాను. 90%, 95% కూడా చెప్పొచ్చు, అందరికి బీభత్సం ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. మొన్న ఒక ఒక 8 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆమెకు 40 ఏళ్ళు, ఇద్దరు బ్లడ్ రిపోర్ట్ పెట్టారు నాకు. వాళ్ళ అమ్మకి ఆల్రెడీ షుగర్ ఉంది, ఆ పిల్లోడికి కూడా ఇన్సులిన్ బీభత్సం ఉంది. ఎంత ఉండాలి ఇన్సులిన్? ఫాస్టింగ్ ఇన్సులిన్ మినిమం ఉండాలి 3 to 6 ఉండాలి. లేకపోతే 25 అంటాడు. ఈ పిల్లోడికి 8 ఏళ్ళ అబ్బాయికి 40 ఉంది. వాడికి ఆల్రెడీ 60 కిలోలు వెయిట్ ఉన్నాడు. కనుక ఈ మిస్టేక్ చేయడం వల్ల ఏమవుద్ది? ఫస్ట్ చెప్పండి, ఎట్లయితే మనకి టేస్ట్ ఉండదో మన బాడీలో కూడా బీభత్సాలు జరిగిపోతుంటాయి. ఏమవుతుంది మన బాడీలో? ఈ 6 మిస్టేక్స్ చేయడం వలన మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి అనమాట. అంటే వ్యర్థ పదార్థాలు ఉంటాయి పోకుండా. తర్వాత కొత్తగా వ్యర్థ పదార్థాలు వేస్తుంటాం, టాక్సిన్స్ అంటే. తర్వాత న్యూట్రిషన్ ఉండదు, అవసరమైనటువంటి మనకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ ఉండవు. దాని వల్ల ఏమవుతుంది? బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంటుంది. ఇవన్నీ 1కి 10 అనమాట. సేమ్ మీరు చూడండి, డిష్ మీరు ఏదో చేస్తారు, 6 ఐటెంలు మీరు బీభత్సంగా చేశారనుకోండి, ఫుడ్ ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది, అది తినలేము, ఊసేస్తాం. అదే ఒక్క మిస్టేక్ చేశారనుకోండి కొంచెం పర్లేదు. 4 మిస్టేక్లు కొంచెం అది బీభత్సం చేస్తే ఏమవుతుంది? తీసుకెళ్ళి పారేయాల్సిందే. అలా తయారవుతా లేదా మన డిష్? సేమ్ మనకు కూడా ఎవరైతే ఈ బీభత్సం ఎక్కువ చేస్తారో, దీనికి తోడు కాఫీ టీ తాగేవాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాల్ బ్యాచి, స్ట్రెస్ అయ్యేవాళ్ళు, ఇవన్నీ 30 ఏళ్ళకే వాళ్ళ హెల్త్ అంతా బస్ స్టాండ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఈ క్లాస్లో? ఫుడ్. ఫుడ్లో అంత మేడం సుధారాణి గారు, మీరు ఇందాక డైట్ అడుగుతున్నారు చూడండి, మన డైట్లో ఏం చెప్పాం మళ్ళీ ఒకసారి వినండి. మనం ఏం చెప్తాం? రోజులో 2 సార్లు తినండి అని చెప్తున్నాం. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళమంటున్నాం, తినేది 2 సార్లే తినమంటున్నాం. చూసారా ఇప్పుడు ఏమైంది మనకి? ఏమేమి చేయాలి, ఎంత క్వాంటిటీ తెలిసిపోయిందా లేదా? ఇది ఇప్పుడు ఫార్ములా. 1 అవర్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి, 8 అవర్స్ నిద్రపోవాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, ఫుడ్ అనేది 2 సార్లే తినాలి, మధ్యలో నీళ్ళు తప్పించి ఏం తాగకూడదు, రోజు 4 లీటర్ నీళ్ళు తాగాలి, రోజు 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. ఇది ఫార్ములా. చూసారా? ఈ ఫార్ములా కనుక మనకు కరెక్ట్గా తెలిస్తే హెల్దీగా అవుతాం. ఈ ఫార్ములా తెలియలేదనుకోండి, ఈ 4 వరకే ఫాలో చేస్తున్నాం. ఓకే, వాడు చెప్పాడు మనకి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కూడా ఏం చెప్తాడు జనరల్గా? డాక్టర్ కూడా మంచి డైట్ ప్లాన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీరు నాకు చక్కగా నిద్రపోండి అంటాడు. ఆయన్ని మనం కరెక్ట్గా చేసామనుకోండి, డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ ఎవరికైతే ఈ వాటర్ తాగే టెక్నిక్ సరిగ్గా తెలియదు, మలబద్ధకం టెక్నిక్ తెలియదు అనుకోండి, వాళ్ళకి అంత బెనిఫిట్ కలగదు. అదే మీకు అన్నీ 100% తెలిసింది అనుకోండి, మీరు చేస్తే అద్భుతమైన రిజల్ట్స్. నిన్న ఒక అతను మా మా అబ్బాయి మ్యూజిక్ టీచర్ అనమాట. లాస్ట్ టైం అబ్బాయి వీడియో కూడా పెట్టాడు. ఉందా వీడియో? ఉంది, చూద్దాం. ఇంగ్లీష్లో పెట్టాడు అబ్బాయి వీడియో. ఆయన వచ్చేసి చూడండి ఈయన. Namaskaram, I am Ramanan. I run a music school here in Tinagar. Sir had brought his grandson Dhruv to join him here in piano classes. That is the first moment I met Sir. Sir, on seeing me, explained to me the troubles of being obese. Then I realized that obesity is the root cause for all other problems. So slowly Sir explained to me about Dinacharya. And also I went to the WhatsApp group. In WhatsApp group, seeing members transform themselves really motivated me a lot. So I started adapting to Dinacharya. So whenever I had any issues or troubles, I just communicated with Sir, and Sir explained to me clearly and motivated me and kept me going. So in August 3rd week or 2nd week, I guess I started with Dinacharya. So 2 weeks into Dinacharya, I felt a lot of improvement. Like initially, like before Dinacharya, 2 వీక్స్కే మంచి ఇంప్రూవ్మెంట్ తెలిసిందంట తనకి.
తర్వాత చూద్దాం ఏదేం చెప్తున్నాడు. I used to feel sleepy and drowsy throughout the day. Like I used to go for afternoon sleep for like 2 to 3 hours in afternoon. But Sir, voice 2 break weeks up into అవుతుందా? Dinacharya, like less than 1 hour of sleep was enough for me to keep going. And my weight also has, started to reduce drastically. So in 3 months, I was able to reduce 17 kilos. I was 104 kilos, and 3 months into Dinacharya, I am now 97 kilos. So I feel a lot lighter now. Apart from weight, I feel a lot healthy now. Before I used to have sleep issues, like I had snoring problem. So like I didn't have a quality sleep. Now since my weight has reduced, now I get a quality sleep. And throughout the day, now I'm feeling energetic. Before I used to feel a bit tired. Now I feel that my energy levels has increased. And one more thing, being physically fit will also give you a good mental satisfaction, which is motivating me to keep going further. A big thank you to Koma sir. Like in this world, no person cares for other person, but sir is just motivating others and helping others to transform their lifestyle, that too free of cost. This is really a good thing. A big salute to you, sir. And I'm waiting for sir to come to India. Once sir to come to India, I'll just definitely meet sir and get blessings from him. Thanks a lot. తర్వాత అబ్బాయి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు నిన్న, చెప్తున్నాడు ఇంకొక 10 కిలోలు తగ్గాడంట. ఈ కాల్ మీ ఎస్టర్డే ఉంది. తర్వాత ఆయన చెప్పే బ్లడ్ టెస్ట్ చేయించుకోమని. తినకు కూడా ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నాడు, తర్వాత హై ఇన్సులిన్ ఉంది, ఫ్యాటీ లివర్ అనమాట. మళ్ళీ టెస్ట్ చేసుకుంటే మనం కంపేర్ చేసుకోవచ్చు ఎలా ఉంది అండి అది. అట్లా హౌ వీకెండ్. ప్రసన్న గారు ఇప్పుడు జాయిన్ అయ్యారా? అన్మ్యూట్ చేసుకోండి. ఫాలో అవుతున్నారా ఏమన్నా? సార్ నేను ఏమేమి నేర్చుకున్నారు, ఏం ఫాలో అయ్యారు ఇప్పుడు వరకు? వాటర్ తాగుతున్నాను సార్ 2 times 1 లీటర్ చొప్పున తాగుతున్నాను సార్. ఎన్నాళ్ళ నుండి ఫాలో అవుతున్నారు? 15 days నుంచి ఆల్మోస్ట్. ఏం డిఫరెన్స్ తెలుస్తుంది మీ బాడీలో? అంటే ఫస్ట్ మామూలుగా అయితే బాడీ ఫ్రీగా ఉంది సార్, తేలిగ్గా ఉంది. గుడ్ గుడ్. కంటిన్యూ చేయండి. ఇలానే చేస్తే టెస్ట్లు చేయించుకొని పెట్టుకోండి. ఇలానే చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనమాట. తర్వాత అబ్బాయి ఇంకొక 10 kgs తగ్గాడంట, నిన్నే చెప్తున్నాడు నాకు. సో ఇదేంటి, ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకని ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి దీనిలో? కారణం ఏంటంటే మనం చేసేటువంటి మిస్టేక్స్ అన్ని ఆపేసి దినచర్య 100% చేస్తే అది ఫార్ములా. ఇప్పుడు ఎవరికైతే ఫార్ములా తెలుసో, వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తే రావా? ఇప్పుడు మీరు చక్కగా పప్పుచారులు అన్నీ కరెక్ట్గా వేస్తున్నారు, ప్రతిరోజు వేస్తుంటే టేస్ట్ వస్తుంది. ఒకరోజు చేయలేదు పోయింది. అంత అది ఆ కామన్ సెన్స్ మనకుంది. అక్కడ మటు గుడ్డు దగ్గర పెట్టుకొని అన్నీ వేస్తాం, ఏది మర్చిపోం. ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే అక్కడ ఏంటంటే రిజల్ట్ ఇమ్మీడియట్. మీరు 20 సంవత్సరాలండి పప్పుచారులు ఉప్పు వేస్తున్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్, కానీ ఒక్కరోజు మర్చిపోయారు. చెప్పండి ఏమవుద్ది ఆ రోజు? అందరు తిడతారు మిమ్మల్ని. కానీ ఇక్కడేమవుతుంది చూడండి, మనం ఎక్సర్సైజ్ చేయలేదు ఏం అవ్వదు, నిద్రపోలేదు ఏం అవ్వదు, మన ఇష్టం వచ్చినట్టు తింటాం ఏం అవ్వదు, స్ట్రెస్ అవుతాం, అందరితో ఫైటింగ్ పెట్టడం ఏం అవ్వదు, నీళ్లు తాగలేదు, టాయిలెట్ వెళ్ళలేదు ఏం అవ్వదే. అందుకే మనకు ఒక ధీమా, ఏం అవ్వట్లేదు కదా, ఏం లేదు. ఇప్పుడు మనం గాజు గ్లాస్ ఉందనుకోండి, గాజు గ్లాస్ ఇంత జాగ్రత్తగా పట్టుకుంటాం, ఎందుకని ఒకసారి పడితే ఇంతే సంగతి, పగిలిపోయింది. అదే ప్లాస్టిక్ గ్లాస్ కానీ బాల్ అనుకోండి, అంత సీరియస్గా ఉండం. మన బాడీ ఎట్లా అంటే రబ్బర్ బాల్ లాగా అనమాట, ఏం అవ్వదు. ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? కొంతమందికి అయితే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇలా కుంపు చేసుకున్నా కూడా ఏదో కొంచెం 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 పొట్ట తెలుస్తుంది, ఏదో కొంచెం ముక్కుతా మురుగుతూ ఉంటాడు, కానీ ఏమవ్వదు. చూసాడా, మనకి దేవుడు అత్యద్భుతమైన బాడీ ఇచ్చాడు. అత్యద్భుతమైన బాడీని మనం ఏం చేస్తున్నాం? రెగ్యులర్గా కంకణం కట్టుకొని దాన్ని బెండ్ తీస్తున్నాం అన్నీ చేసి. కనుక ఇది ఫాలో అవ్వండి చక్కగా. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం? మనం ఏం తెచ్చుకున్నాం? ఇది ఫార్ములా ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇందులో అసలు ఏమి లేదు. మీరు చెప్పొచ్చు, సార్ ఒకరోజు మేము ఎక్సర్సైజ్ చేయలేదు, ఒకరోజు నీళ్ళు సరిగ్గా తాగలేదు, ఒకరోజు మేము 4 సార్లు తిన్నాం, ఒకరోజు నిద్రపోలేదు. ఇది జరుగుతూనే ఉంటాయి రోజు. దీని నుండి మనం బయటపడాలా. దీని నుండి బయటపడాలంటే మనం సిన్సియర్గా చేయాలి. తర్వాత దీనికి ఏంటి మనం నేర్చుకున్నాం కదా, క్లాస్లో ఏం నేర్చుకున్నాం? 4 లీటర్ నీళ్లు 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, 1 hour వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇందులో 10 పాయింట్లు ఉన్నాయి. సింపుల్. 3 చేయకుండా ఉన్నాయి, 13 మొత్తం 10.
ఈ 10 ఏంటో చూద్దాం, ఒక్కొక్కరు చెప్పండి. కరెక్ట్ ఏమేమి పొద్దున్న లేచి 4 లీటర్లు ఎలా తాగాలి, 2 సార్లు మల వచ్చిన టెక్నిక్ ఏంటి, అందరు చెప్తారు, చాలా మంది ఏదో చేస్తారు, కానీ ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మనం సార్ ఫాలో లీవ్ అవుతున్నాం సార్. ఏమంటారు సుధారాణి గారు? ఆ, ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మనం కరెక్ట్ అంటున్నారు సార్, లీవ్ అయిపోతున్నా అని చెప్తున్నారండి. లీవ్ నో ప్రాబ్లం. సో ఈ ప్రాసెస్ మనం ఎలా ఫాలో అవ్వాలి, ఇది పాయింట్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10, ఆ 3 చేయకూడదు ఏంటి, 13 ఉన్నాయి ఇందులో. ఎవరు చెప్తారు? జ్యోతి నువ్వే చెప్పాలి, బాగా నేర్చుకుంది నువ్వు ఒక్కదానివే, మీరు కూడా నేర్చుకున్నారు అంటే. చూడండి, ఇందులో ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసిన ముందు వెనక చేసాం అనుకోండి, అంత పెద్ద కొంపలు మునగో. ఇంతకుముందు ఏం చేయకపోయినా ఏం అవ్వలా. అర్థమైందా జ్యోతి? ఇంతకుముందు మనం ఏం చేయలేదు, కుంపు కూడా చేసుకుని ఏం అవ్వలా. కనుక మనం చేయాల్సింది ఏంటి, ఈ ప్రాసెస్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చూసారా, ఒక నేను పెట్టానా ఎక్కడ ఉంది అది? ప్రొసీజర్ ఎవరు చెప్తారు చెప్పండి, ఒకటి చెప్పండి. అన్ని 10 పాయింట్ లెక్కేసి చెప్పాడు ఒక్కొక్కటి. తర్వాత ఈ క్లాస్ అందరికి ఓకే. చెప్పండి జ్యోతి గారు, చెప్పండి మీరు ఒక పాయింట్ బై పాయింట్ చెప్పండి చూద్దాం. మార్నింగ్ లెగ్సిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగాలి సార్. వెరీ గుడ్. తాగిన వెంటనే ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ 1 లీటర్ నీళ్ళు తాగడం ఫస్ట్ పాయింట్, అది అట్లా చెప్పండి. నెంబర్ టూ ఏంటి? నెంబర్ 2 వచ్చేసి ఫస్ట్ బౌల్ కరెక్ట్, కి వెళ్ళాలి. మూడోది ఏంటి? మరలా 1 లీటర్ వాటర్ తాగి మూడో సెకండ్ పాయింట్ బౌల్ నీళ్ళు మూమెంట్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. మూడో పాయింట్ నీళ్ళు తాగడం, మూడో పాయింట్. నాలుగో పాయింట్ మధ్యలో మళ్ళా సెకండ్ బౌల్ మూమెంట్ కి వెళ్ళాలి సార్. మధ్యలో ఒకటి మిస్ అయ్యారు, ఎక్సర్సైజ్ చేయాలి సార్. 1 అవర్, అది మూడో పాయింట్. ఓకే, కుదిరితే ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే మన ఇంట్లో పని మనం చేసుకోవాలి. 1 అవర్ 1.5 అవర్ గ్యాప్ తర్వాత చేయాలన్నమాట. ఎస్ సార్. గుడ్. నా 5 పాయింట్లు అయిపోయినాయి ఇక్కడే. ఎస్ సార్. 5 మనం చేయకూడని ఏంటి 3 చెప్పండి. ఇవి నెక్స్ట్ మేము జాయిన్ అవుతున్న తర్వాత చెప్పారు సార్, నేను చూడలేదు ఆ పాయింట్స్ ని. నో ప్రాబ్లం. ఇప్పుడే చెప్తాను, అదే చెప్తాను. నెక్స్ట్ ఏం చేయాలి? 5 అయిపోయినాయి కదా, ఇది చేయకూడని 3 పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, చేయకూడని పాయింట్ ఏంటి? నెంబర్ 1, ప్రాసెస్ ఫుడ్స్, కాఫీ, టీలు, ఇవి ఆల్కహాలు, స్మోకింగు, ఆ తర్వాత ఈ మైదా ఐటెంలు, స్వీట్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ ఆపేయాలి. ఒకవేళ తినాలనుకున్నా భోజనంతో పాటు తినేసేయండి, నెంబర్ 1. రెండోది ఏంటి? నీళ్లు తాగే పద్ధతి. ఏంటి? ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు తినొద్దు, తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటలు తాగొద్దు. రెండో పాయింట్. రెండోది మైనస్ చేయకూడదు. మూడోది ఏంటి? చాలా ఇంపార్టెంట్, 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఈ 3 పాయింట్స్ అనమాట చేయకూడదు. ఇప్పుడు 5 అయిపోయినాయి, 5 అయిపోయినాయి, ఈ 3 8 అయిపోయినాయి. మిగతా చెప్పండి. నెక్స్ట్, ఫస్ట్ మీల్ తింటాం బాగా ఆకలి వేసినప్పుడే ఫస్ట్ మీల్ బాగా ఆకలి వేసినప్పుడు, అది 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, ఏదో మీ ఇష్టం. అంటే ఒకరోజు 9 తింటే ఒకరోజు 12 అలా చేయొద్దు, ట్రాక్ చేయదు. బాగా ఆకలి వేసినప్పుడు భోజనం చేసాం, అది 6వ పాయింట్. తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్, తినే ముందు ఒక అరగంట ముందే వాటర్ తీసుకోవాలి. వాటర్ తాగినాక అరగంట గ్యాప్ ఇచ్చే ఆహారం తీసుకోవాలి. ఒక్క నిమిషం, ఇక్కడ పాయింట్ మీరు కొంచెం మిక్స్ అయ్యారు. మనం అరగంట ముందు నీళ్ళు తాగమంటలా, ఒకవేళ తాగితే అరగంట దాకా తినొద్దని చెప్పాం, అంతేగాని అన్నానికి ముందు అరగంట ముందు నీళ్ళు తాగని అవసరంలా. మనం అయిపోయింది సీన్, ఒక అలా తాగ. నెక్స్ట్ ఏంటి? భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ 7th పాయింట్ ఏంటి? 2 మీల్స్ మధ్యలో 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ చొప్పున నీళ్ళు తాగేసి, అది 7వ పాయింట్. 8 ఏంటి? మళ్ళీ రెండోసారి కుమ్మేయటం, 8. 9 ఏంటి? స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం. అంటే అప్పుడు దాకా ఆగని అవసరం లేదు, 9 నైట్ ఆగి చేద్దామని కాదు, రోజు అంతట్లో అది మైండ్లో పెట్టుకోండి ఎట్లా బయటపడదు. 10 ఏంటి? 7 గంటలు నిద్రపోవడం, 8 గంటలు. సింపులే కాదా ఇది? ఈ సీక్వెన్స్ ఇలానే ఫాలో అవ్వాలి. ఆ 3 చేయకూడదు. ఈ 10కి 10 చేస్తూ ఆ 3 చేయకుండా ఉన్నారనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి.
రిజల్ట్స్ ఎవరో కాదు, మన జ్యోతి గారి హస్బెండే చెప్తారు. విందాం ఏం చెప్తున్నాడు ఆయన. సార్ చెప్పండి చెప్పండి అది చెప్పండి. డైలీ అదే 10 దినచర్య ఫాలో అవుతా 10 రాంగ్ హ్యాబిట్స్ మానేశాను సార్. గుడ్ గుడ్ వండర్ఫుల్. అదే కాంబినేషన్ ఇద్దరు. నేను వీడియో పెడుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను ఫ్రీ గురుకుల యాప్లో గంగేశ్వర సార్ గారి క్లాసులు జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కానీ సార్ చెప్పినటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ, అలాగే సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ డైలీ పాటిస్తూ ఉన్నాము. డైలీ దినచర్య పాటిస్తున్నాము. సో సార్ టెస్టులు చేయించుకోమన్నారు, కానీ మేము అవసరం లేదనుకున్నాము. కానీ సార్ చేసి చాలా మంది చేసే మిస్టేక్ ఇది. అసలు ఒక్కొక్కళ్ళు 55-57 తెచ్చి టెస్టులు చేయించుకోవట్లేదు. కానీ చూస్తానికి ఓవర్ వెయిట్ ఉన్నారు, బెల్లీ ఫ్యాట్ ఉంది, అయినా చేయించుకోవట్లేదు. కారణం ఏంటి? ఏం లేదులే అనుకుంటారు. వాళ్ళు ఏదో 2-3 టెస్టులు చేయించుకుంటారు. ఫాస్టింగ్ షుగర్ చేసుకున్నాం సార్, అది ఏం లేదంటారు. అవి కాదు, మనం ఈ టెస్ట్ చేసుకోవాలి. అందరికి చెప్పాను కదా, మన ఇంట్లో మీరు 3 నెలలు ఊర్లో లేరు, ఊరికి వెళ్ళి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు. 3 నెలల తర్వాత వచ్చాక తలుపు తీస్తే ఎలికి చచ్చిన వాసన వస్తుంది. ప్రసన్న ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో కప్పు కొడుతుంది, ఏం చేస్తాం? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్. ఎక్కడైనా ఉందేమో చెక్ చేస్తాం సార్. ఏం చేశారు మీరు? వినండి, చెప్తాను వినండి. మీరు హాల్లో ఎతికారు, కిచెన్లో ఎతికారు, అన్ని రూములు ఎతికారు, కానీ కనపడలా. అంత మాత్రాన ఏం లేదనుకుంటామా? ఎక్కడో ఉంది కానీ మనకు తెలియట్లా. అలానే ఈ బ్లడ్ టెస్ట్లో కూడా మీరందరూ మీ ఇష్టం వచ్చిన టెస్టులు చేయించుకుంటే అవి బయటపడవు. అన్నీ వాడేం చెప్తాడు, మీ ఇంటికి వచ్చి ఎవరో వస్తారు, వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి మేడం, ఏం లేదు వెళ్ళలేదు వెళ్ళిపోయాడు అనుకో, ఆగుతారే ఆగురా బాబు కంపు కొడుతుందంట. అలానే మన టెస్ట్లు చూసి అన్నీ నార్మల్ అన్నాడు, వెరీ గుడ్. కానీ మనం నార్మల్ లేదే, మనం ఓవర్ వెయిట్ ఉన్నాం, బెల్లీ ఫ్యాట్ ఉంది, నీరసంగా మురుగుతా ఉన్నాం. కానీ కనపడలా అంటే ఏంటి? ఫుల్ చెకప్ లేదు. ఈ బ్లడ్ టెస్ట్ నేను చెప్పినటువంటి 11 బేసిక్, ఈ 11 చేస్తే 90% పట్టుకోవచ్చు ప్రాబ్లం. ఇంకా డబ్బులకి ఉంటే ఇంకొక 16 టెస్ట్ ఉన్నాయి. మన ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది, యూరిక్ యాసిడ్ ఎలా ఉంది, మిగతా ఇవన్నీ చేయటం వల్ల మనకు బయటపడుతుంది అనమాట. చూడండి, చేయించుకోవడం వల్ల ఏం లాభం. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ సరే అని చేయించుకున్నాము. చేయించుకుంటే మాకు అప్పుడు తెలిసింది ఆల్రెడీ మాకు B12 డి విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నామని తెలిసింది. అలాగే మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టు అప్పుడే తెలిసింది మాకు. సో టెస్టులు చేయించుకోవడం వల్ల మేము ముందుగానే ఇప్పుడు మేల్కొని దానికి తగ్గట్టుగా మేము మా డైలీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకుని మా హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో మేము సార్ చెప్పినట్టు మేము డైలీ వాకింగ్కి వెళ్తున్నాము. అలాగే డైలీ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ డైలీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పుడు 9 kilos తగ్గాము. సో డైలీ ఇవన్నీ పాటించడం 9 kgs 3 months తగ్గారు. దీనిలో ఏమైనా కష్టపడాల్సింది ఏం లేదు, మనం ఆడతా పాడతా చేసుకెళ్ళింది. చాలామంది ఏం చెప్తారంటే ఈ డైట్ వాడండి, ఆ డైట్ వాడండి, ఈ తక్కువ తినండి, ఈ టైంకి ఇద్దరండి, ఆ ఫలానా తినండి, డిమాకా తినండి అని చెప్తుంటారు. మనం అది చేయొచ్చు, అది PhD తర్వాత చేద్దాం. అందులో మంచి ఫుడ్ ఏంటి అది తర్వాత తెలుసుకుందాం. బేసిక్గా హ్యాపీగా ఇంట్లో చేసినటువంటి ఫుడ్ 2 సార్లు తినండి, హ్యాపీగా ఫాలో అవ్వండి, అది మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. వల్ల మాకు హెల్త్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఆయాసం వచ్చేది, కొంచెం నడిచినా కూడా ఇప్పుడు అంతా 4-5 కిలోమీటర్లు నడిచినా కూడా ఆయాసం రావట్లేదు. ఇప్పుడంతా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మీ గైడెన్స్ మాకు చాలా. సో ఇప్పుడు ఇందులో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి రాదు. మనం చూసుకున్నాం కదా. ఫుడ్ ఏం తినాలి చూడండి, చక్కగా ఏం చేయాలి, మంచిగా మల్టీగ్రెయిన్ చపాతి చేసుకోండి, చక్కగా కూరలు చేసుకోండి, కూరలు రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. తర్వాత వీలైతే హిమాలయన్ సాల్ట్ వాడుకోండి, నెయ్యి వాడుకోండి చక్కగా. నాన్ వెజిటేరియన్ అయితే చక్కగా ఎగ్స్, మటన్, చికెన్, ఫిష్ కూడా తినొచ్చు హ్యాపీగా. తర్వాత చక్కగా పెరుగు పెట్టుకొని తినేసేయండి హ్యాపీగా. ఆ తర్వాత అది కాదంటే బాగా డయాబెటిక్ ఎవరికి ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఈవెన్ చపాతీ కూడా ఆపేసి చూడండి, ఇక్కడ పనీర్ ఫ్రై ఉంది, తర్వాత ఎగ్స్ ఉన్నాయి, సలాడ్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, కొబ్బరి చట్నీ, 2 కూరలు వేస్ట్ హ్యాపీగా తినేసేయండి. లేదు మీకు డయాబెటిక్ ఏమి లేదంటే హ్యాపీగా అన్కుక్డ్ ఫుడ్ చూడండి, దీనిలో న్యూట్రిషన్ అంత చూడండి, అన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి,
తర్వాత స్ప్రౌట్స్ ఉన్నాయి, దీనిలో నానబెట్టినటువంటి వేరుశనగ గింజలు ఉన్నాయి, బాదాం ఉన్నాయి, కొబ్బరి, తర్వాత డేట్స్, చూసారా, నువ్వులు, నానబెట్టిన నువ్వులు, అన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే 2 సార్లు మీకు ఏం ప్రాబ్లం లేదనుకోండి, ఇది తినండి హ్యాపీగా. మీరు 2 సార్లు ఇది తిన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది. తర్వాత ఇంకా ఇంకా కావాలంటే చూడండి, ఇది ఒక నా స్పెషల్లీ ఫుడ్ ఫర్ డయాబెటీస్. అసలు నో కార్బోహైడ్రేట్స్ లేవు దీనిలో, చూసారా. ఈ- ఇది మన మెంతులు, నానబెట్టినటువంటి మెంతులు యొక్క స్ప్రౌట్స్, కూరలు చక్కగా పెట్టుకొని తినేసేయచ్చు. చూడండి, ఇంకా ఇక్కడ నెయ్యి, తర్వాత అన్ని నట్స్ పెట్టుకున్నాడు, అన్ని సలాడ్స్. దీనివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. తర్వాత 90%, 80% పీపుల్కి డి విటమిన్ తక్కువ ఉంటుంది. మీరు టెస్ట్ చేసినా చేసుకోకపోయినా ఇది 8 వారాలు వాడండి. తర్వాత లైఫ్ లాంగ్ 1 టాబ్లెట్ వాడుతూ ఉండండి, మంత్లీ ఒకసారి. తర్వాత B12 బాగా తక్కువ ఉన్న వాళ్ళందరూ ఇంజెక్షన్ చేయించుకోండి. ఇది చూసారా, వీళ్ళంతా ఇలా ఎలా ఇంప్రూవ్ అయ్యి చూడండి, ఎంత అద్భుతంగా. 95 కిలోల నుండి 77 కిలోలు వచ్చాడు. అంతకుముందు ఎన్ని హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి? 7 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? ఓవర్ వెయిట్ ఉన్నాడు, బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ 200 ఉంది. ఎంత ఉండాలి? 99 ఉండాలి. అలాంటిది 2 టైమ్స్ ఉంది. HbA1c 11.9%. ఈయన కూడా టెస్ట్ చేయించుకోలేదంట. లక్కీగా నాకు పార్క్లో దొరికాడు, ఆయన దారిలో పోతున్నాడు, ఆపి మాట్లాడి రిపోర్ట్ చూసి తర్వాత ఆయన సజెస్టెడ్ అనమాట. ఇది ఫాలో అయ్యాడు చూడండి. ఒక్క నెలలోనే 11.9% నుండి 7.6 వచ్చింది. తర్వాత 6.5 2 నెలలు, 3 నెలలు 5.7, 4 నెలలకి 5%. చూసారా, అన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ అయ్యాడు. చూసారా, మనం అందరం అనుకుంటాం ఒక్క వెయిటే కాదు, వెయిట్ తగ్గాడు. ఏమేమి అయ్యాడు చూడండి. HbA1c ప్రీ డయాబెటిక్ వచ్చి 17 కిలోలు తగ్గాడు. అంతకుముందు 7 ప్రాబ్లంలు ఉన్నాయి. ఆ 7 ప్రాబ్లం ఒక్క ప్రాబ్లం. ఎందుకని? B12 తను ఇంజెక్షన్ చేయించుకోలేదు. ఎప్పుడైతే మనం 100% కనుక ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. చెప్పండి జ్యోతి గారు, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఏం లేదు సార్, కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వెరికోవెయిన్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్కసారి చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి. ఏమన్నా మీకు ఐడియా ఉందేమో చెప్తారని. వెరికోస్ వెయిన్స్ కి అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది. డాక్టర్ చూపించారా? ఎవరన్నా డాక్టర్? అంటే సర్జరీ దాకా ఏం అవసరం లేదని మెడిసిన్ ఇస్తున్నారు సార్. నాకు మెడిసిన్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనిపించట్లా. అంటే చాలా రోజులు వాడాను, ఒక 3 నెలల దాకా. ఇంకా వద్దు, ఫుడ్ డైట్ మూలంగా ఇట్లా ఎక్సర్సైజ్లు వీటి మూలంగా తగ్గించుకుందామని ఇంకా మెడిసిన్ జోలికి వెళ్ళట్లేదు సార్. చూడండి, నేను డాక్టర్ని కాదు, ఒక పని చేయొచ్చు మీరు. ఎలా అంటే, వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుందంటే, మన బ్లడ్ కింద నుండి పైకి వెళ్ళాలా. అది Yes. బాగా వాకింగ్ చేసి నొప్పులు వేస్తున్నాయా మీకు? పర్లేదా? ఉంటుంది సార్. అయ్యో. అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ చేసిన రోజు రిలీఫ్ గా ఉంటుంది. అసలు ఒకవేళ బై మిస్టేక్ ఆ రోజు కుదరగానే వెళ్ళలేనప్పుడు పట్టేసినట్టు ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే బాగా పెయిన్ ఉంటుంది సార్. దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా ఎందుకో ఎక్కువ వస్తుంది సార్ ఈ మధ్య రీసెంట్ గా. అంటే ఆల్రెడీ బాగా మనం దాన్ని సివియర్, ఇప్పుడు నాకు కూడా సర్వికల్ స్పాండిలైటిస్ ఉంది. సర్వికల్ Okay. స్పాండిలైటిస్ వచ్చి చాలా లేదు, పెయిన్ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఏజ్ రిలేటెడ్ వస్తుంది. దాన్ని ఎలా Okay. డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి, మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ తీసుకొని, సర్జరీ కాకుండా అంతే ఎంత లావుగా ఉన్నాయి, ఆ లెవెల్ ఒక బాగా ఉబ్బు ఉంటాయి బయటికి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. మీరు కనుక Okay. ఇది చేస్తా పోండి అంటే ఇటు కరెక్ట్గా చేస్తే అట్లీస్ట్, ఇప్పుడు ఎట్లా అంటే ఇది మనం ముళ్ళకప్ప మీద పడ్డాం అనుకోండి, మ్యాక్సిమం ముడి తీసేసాం. ఏదో ఒక ముళ్ళు ఉంటుంది, బాధపడతా అవును. ఉంటుంది మన బాడీలో. దాన్ని కూడా అవును. తీసేయడానికి మనం ప్రయత్నించాలి అన్నమాట. అది మన ఆబ్జెక్ట్ ఉండాలి. ఎస్ సార్. చేయండి, డెఫినెట్గా అవుద్ది మీకు. ఇప్పుడు వెయిట్ తగ్గడం వల్ల మీకు డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉన్నారు వెయిట్? ఎన్ని కిలోలు తగ్గారు మీరు టోటల్గా? ఇప్పుడు వరకు 10 కిలోలు 10 తగ్గారా? kgs తగ్గాను సార్ ఎంత నేనైతే. ఎంత ఉండేవాళ్ళు వెయిట్? ఎంత ఉండేవాళ్ళు? ఇప్పుడు ఎంత ఉన్నారు? 86 ఉండేవాళ్ళం సార్, ఇప్పుడు 75 కి వచ్చాను సార్. వెరీ గుడ్. వేస్ట్ సైజ్ కూడా తగ్గిందా? నడుము కొలత కూడా తగ్గిందా? అలా చూసుకోలేదు సార్. తగ్గింది సార్, వెస్ట్ కూడా తగ్గింది భలే వాళ్ళు జాకెట్ కింద లూజ్ అవ్వాలా? తగ్గింది భలే సార్, ఉండే చూసుకున్నా, అన్ని. మర్చిపోయాను. అన్ని 38 నుంచి 35 కి వచ్చాను సార్ వెరీ వెస్ట్. గుడ్. అది ఈవెన్ జబ్బలు గిబ్బలు కూడా తగ్గుతాయి మనకి. ఓవరాల్ గా బాడీలో అవును సార్. డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఎస్ సార్, ఎస్ సార్. ఆ, చేయండి ఒక్కొక్కసారి. చూడండి, కొన్ని ఏమిటంటే నేను నా ఫిలాసఫీ వేరు. ఎలా అంటే, అవును. మన చేతుల్లో చాలా లేవు. మన అవును. చేతుల్లో ఉందేంటి చెప్పండి? మన చేతుల్లో ఉందేంటి? రోజు పొద్దున్నే లేవటం, 4 లీటర్ నీళ్ళు తాగటం, 2 సార్లు మలదృష్టికి వెళ్తాం, 2 సార్లు తింటాం, ఎక్సర్సైజ్ చేయటం, చక్కగా నిద్రపోవడం, ఇది చేస్తా పోండి. తర్వాత ఓకే. ఇప్పుడు నేను ఇన్ని కథలు చెబుతున్నా, రేపు పొద్దున్న నేను టపా కట్టి చెప్పలేవు. కానీ నా అయ్యో, చెప్తున్నా ఓకే సార్. ఎవరేం చేయలేరు. కానీ మన మన వరకు మనం చేస్తాం. నేను 100%.
నేను ఫ్లైట్లో వెళ్తున్నాను, ఆ ట్రైన్లో వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఎవరింటికి వెళ్ళామా, మనం వీడియోస్. డిసిప్లిన్గా ఉంటాం. మనం వద్దండి అంటాం, వాళ్ళు ఇంకా బలవంతం చేస్తే అప్పుడు వద్దురా బాబు అని చెప్తాం అనమాట. ఇది చేస్తా పోతా ఉండండి. మన చేతిలో లేవు, చాలా విషయాలు మన చేతిలో లేవు. చూడండి, ఇవాళ క్లాస్ పెట్టాం, చేరడానికి 200 మంది చేరారు, ఇద్దరు ముగ్గురు వచ్చారు, చేరారు, ముగ్గురు జాయిన్ అవుతున్నారు. అదంతే. నెక్స్ట్ మంత్ నుండి సండే, రేపు క్లాస్ లేదు, నెక్స్ట్ మంత్ నుండి నెక్స్ట్ సండే, ఆ పై సండే, ఎవ్రీ సండే 7 o'clock క్లాస్ ఉంటుంది. ఓకే ఇంకా సార్. ఉంది, చాలా చాలా సబ్జెక్ట్ చెప్పొచ్చు. ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యి ఇప్పుడు స్కూల్స్లో అనుకోండి, ఏమవుతుంది, క్లాస్లో అన్ని సబ్జెక్టులు ఒక క్లాస్ చెప్పాక రెండో క్లాస్కి వెళ్తారు. ఇక్కడ అవును. ఎవడొచ్చాడో లేదు, ఎవడొచ్చాడో తెలియదు, మళ్ళీ మొదలు పెట్టారు, రెండు వచ్చాడు మొదలు పెట్టాడు చెప్పి అవును. వెళ్ళిపోతారు. ఆ, చేద్దాం ఎస్. చేద్దాం. మీరు బ్లడ్ టెస్ట్ పెట్టారా ప్రసన్న గారు? అన్మ్యూట్ చేసుకోండి. ఉమ్. ఇంకా చేయించుకోలేదు సార్, చేయించుకుంటా. చేయించుకోండి. ఇన్నారా ఆయన మాటలు? ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు ఏదో కుంపు చేసి పెట్టుకున్నాం. బాడీలో చాలా మందికి అప్పుడు తెలుస్తుంది డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. కంపల్సరీ. నేనైతే చాలా మంది కొంచెం భేదవాళ్ళు ఉన్నారనుకో, ఇంకొక స్టోరీ విన్నాం మనం. ఆమె ఏమి చెప్పి, ఆమె టెస్టులు కూడా చేయలే. ఆమెకి టెస్టులు చేయకుండానే మనం తనకి చెప్పామన్నమాట. మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల ఈ మంత్లో సాయిధామంలో నా సెషన్స్ ఉన్నాయి. 12వ తారీఖు నుండి 15 రోజులు 30 రోజులు ప్రోగ్రామ్ ఉంది అక్కడ. నేను వెళ్తున్నాను హైదరాబాద్లో ఉంటాను నేను అక్కడ. ఇది చూడండి, ఈమె అక్కడ అక్కడ పనిచేస్తున్నమాట, కుక్కు. ఈ క్లాస్ ఏం అటెండ్ అవ్వాల, జస్ట్ ఒక రోజు కనపడింది. ఆ ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పాను, అద్భుతమైన రిజల్ట్స్ వినండి. పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా. స్లో వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్తాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు. రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు. వెళ్ళగలను. వెరీ గుడ్. తర్వాత రోజు అంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన. తాగుతున్నా. వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు, ఏమైంది? ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని. 15 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65. సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గా. వెరీ. ఇంకెంత తగ్గాలా ఉందా, ప్లాన్ ఉందా? తగ్గాలి. వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్ B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా, బాగా తెలుస్తుందా? ఇంకా టెస్ట్లే చేయించుకోలేదు అప్పుడు. నా దగ్గర ఎప్పుడు డి విటమిన్ B12 సప్లిమెంట్స్ ఉంటాయి, ఇచ్చాను అనమాట, తనకు ఫ్రీగా ఇచ్చాను. తను అద్భుతంగా ఫాలో అయింది. నీరసం పోయింది సార్, చాలా ఇది ఉంది. ఇప్పుడు మీరు కూడా ప్రసన్న గారు, మీరు టెస్ట్ చేసుకోకపోయినా ఆ డి విటమిన్ B12 సప్లిమెంట్లు వేసుకోండి. ఓకే సార్. డబ్బులు కూడా ఖర్చు అవసరం. నా ఉద్దేశంలో 90% టెస్ట్ లేకుండా కూడా వెళ్ళొచ్చు, కానీ టెస్ట్ చేస్తే మనకు రెఫరెన్స్ తెలుస్తుంది అనమాట, ఏంటి కథ అని. బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. రోజు ఎన్నిసార్లు తింటున్నా ఇప్పుడు? 2 times మధ్యలో ఏమైనా తింటున్నావా? లేదు, అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు. అంటే చూసారా, ఈ మిస్టేక్ మనం అందరం చేస్తున్నాం. 3 సార్లు కంపల్సరీగా తింటాం, అదొకటి, మధ్యలో తింటాం. దీనివల్లనే మనకు 90%, అంటే దీని ఒక్కదాని వల్లే కాదు. సేమ్ ఎగ్జాంపుల్, పప్పుచారు కుంపు అవడానికి 100 కారణాలు ఉన్నాయి. అలానే మన హెల్త్ పాడవడానికి కూడా 100 కారణాలు ఉంటాయి. మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్ళు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్. చాలా హ్యాపీ మంజుల, నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు. చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. చేసి ఇక్కడ పనిచేస్తుంది అనమాట, కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ అట్ట ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. దీనికి సింపుల్, మనకు కొంచెం డెడికేషన్ కావాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అలా ఇంప్రూవ్ అయింది. మీరు అందరూ కూడా ఇంప్రూవ్ అవుతారని నా ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. మీరు అందరూ కూడా సాటర్డే రోజు వేరే పనులు పెట్టుకోకుండా క్లాస్ అటెండ్ అయ్యారు, చాలా హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరూ మళ్ళీ కంటిన్యూ చేయండి. తర్వాత మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్ని ఇన్స్పైర్ చేయండి. నాకు చాలా హ్యాపీ. జ్యోతి, చాలా కేస్ స్టడీస్ నేను చూశాను కదా, Yes, sir. భారతి అంటే 3 ఎండో,
పూజ చేస్తుంటే భార్య విందో అలాంటి కేసు చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ కపుల్ ఐఎమ్ సీయింగ్ ఇద్దరు జాయింట్ గా టెస్టులు చేసుకొని ఇద్దరు కంకణం కట్టుకొని చేసి ఇద్దరు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వెరీ హ్యాపీ. అవును సార్. చాలా తక్కువ మంది. నేను ఎన్నో అవును. చూసాను. ఎంతో మంది మన గ్రూప్ లో సార్ మా ఆయన వినండి సార్, ఆయన టెస్ట్ కొంతమందికి అయితే టెస్ట్ కూడా వాడు పర్మిషన్ ఇవ్వరంట మొగుళ్ళు. వాళ్ళ అవును వరకు సార్. చేయించుకుంటారు. ఆ బ్యాచ్ కూడా చాలా మంది ఉంటారు. ఆవిడ అవును సార్. ఆవిడ ఏదంటే తర్వాత చేపిస్తా ఉంటారు. అవును సార్. అన్యాయం. కానీ మీరు చాలా హ్యాపీ మీ కపుల్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అందరికి చెప్పండి, చర్చ నేర్పండి, అందరికి అందరికి మోటివేట్ చేయండి. ఒకళ్ళు ఒకవేళ బై మిస్టేక్ తినేద్దాం అనుకున్నాం, ఇంకొకళ్ళు తినకూడదు తినకూడదు కదా అని చెప్తారు సార్ ఇలా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఒకసారి మనకి క్లారిటీ వస్తే మనం తినము, మనకి అనిపించదు అవును సార్. అవును. అన్వాంటెడ్ గా. Yes, sir. ఇప్పుడు Yes, ఈవెన్ ఈవెన్ ఎవరైనా వచ్చి అరే పెద్ద హోటల్కి వెళ్తారు, అరే తిన్నారా పోరా ఇప్పుడు వదిలే పో అంటాం. అంతకుముందు అన్నీ అక్కడ మనం అయిపోతుంది కదా. ఆ, అన్నీ అక్కడే ఉన్నాయి, ఎదురుగా ఉన్నా కూడా మనకి తినాలని అసలు అనిపించట్లేదు సార్. వెరీ గుడ్. అంటే దాన్ని తెలిసిపోయింది కదా మనకి, దాని రీజన్ ఏంటి తెలిసింది. ఆ రీజన్ చెప్పకుండా మీరు మిగతా వాళ్ళందరూ ఏంటంటే చెప్తారు, మంచి మంచి అడ్వైజ్ ఇస్తారు. కానీ మనము ఎవరైనా కూడా నన్ను కూడా కాంటాక్ట్ చేయని అవసరం లేదు. ఆ పేపర్ పెట్టుకుని అది ఫాలో ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేంటి అవును సార్. ఫార్ములా. అదొక ఫార్ములా. అందుకే అందరు షేర్ మీరు లాస్ట్ టైం చక్కగా రాసి పంపించారు, నాకు బాగా గుర్తుంది. మీరు పేపర్ మీద అవును. రాసి పంపించారు. షేర్ చేయండి, మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. ఇదేంటంటే ఓకే. మైండ్ లో తిరుగుతూ ఉండాలి, మనకి కంటిన్యూ చేస్తూ ఉండాలి. Yes, sir. థ్యాంక్ మా యూ జ్యోతి ఫ్రెండ్స్ కి గారు. రిలేటివ్స్ కూడా పెట్టాను సార్. ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ప్రాపర్ గా చేయట్లేదు సార్. నేను నెంబర్ కూడా మీది ఇచ్చేస్తున్నాను, డైరెక్ట్ గా గుడ్ కాంటాక్ట్ గుడ్ చేయమని. గుడ్ గుడ్ గుడ్. అసలు నువ్వే చెప్పాలా. ఇప్పుడు మీ ఇద్దరు మంచిగా నేర్చుకున్నారు కనుక రాంబాబు గారికి చెప్పాను, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకొని మార్కర్ చెక్ చేసుకోండి. ఓకే సార్. తెలిసిపోద్ది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనకు రెఫరెన్స్. అంతకుముందు అవును సార్. మన హెచ్బిఓన్సి ఇంత ఉంది, ప్రీ డయాబెటిక్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ Yes. 5% వచ్చిన చాలా హ్యాపీ. గుర్తుపెట్టుకోండి, మన కింద హెచ్బిఓన్సి అంత తక్కువ ఉంటే అంత హెల్దీగా ఉంటాం ఫ్యూచర్లో. అవును సార్. ఇప్పుడు నాకేంటంటే మనకి బుద్ధి జ్ఞానం రాలా 55 ఏళ్ళ దాకా. నాకు డ్యామేజ్ అయిపోయింది. నా ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లా. నా హెచ్బిఓన్సి 7.3%. తప్పదు, ఏం చేస్తాం, మనం ఆల్రెడీ మిస్ అయ్యాం. అది ఇప్పుడు కొంచెం మార్చుకోవడం వల్ల అట్లీస్ట్ మీతో మాట్లాడలేదు, ఏదో మనకు మడత మాసం మీద పడుకొని ఇన్సులిన్ చేయించుకుంటే కృష్ణారామ అనుకునేవాళ్ళం. అది అలాంటి అవకాశం నుండి బయటపడ్డాం. ఎలా పడగలిగాం? అదృష్టం, మన టైము, తర్వాత ఒక డెడికేషన్. ఇప్పుడు మనం నేర్చుకుని 10 మందికి చెప్పి నేర్పిద్దాం అన్నటువంటి ఒక ఇదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్. నా నెంబర్ ఉంది కదా ప్రసన్న, నా నెంబర్ ఉంది కదా నీ దగ్గర లేదా? ఉంది సార్, ఉంది సార్. నంబర్ అంటే మీరు రిపోర్ట్స్ పెట్టుకోండి, మీ వారికి నేర్పండి, మీ పిల్లలకు నేర్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకే తెలియదు అనుకోండి, అదే చెప్తే అప్పుడు కూడా మనకే తెలియదు, మన పిల్లలకి ఏం నేర్పిస్తాం చెప్పండి. అవును సార్. ఇక్కడ నేను నేర్చుకోవడం వలన మా పిల్లలకి నేర్పగలిగాం మేము. నెక్స్ట్ క్లాస్. Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I came to India and I am 8 years old. I came to India for a summer break. I am leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చిన్నపిల్లలకి ఎన్ని ఇవ్వాలి? మనందరం ఏమంటామంటే తాగానే వదిలేస్తాం. మన పక్కన కూర్చొని వాళ్ళకి తాపించాలా. వాళ్ళకి అన్ని తాగిన దాకా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కనుక మనం చేయట్లేదు అనుకోండి, వాళ్ళు కూడా కేర్ చేసుకుంటారు. After that, I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day. పిల్లలు వినండి, 2 సార్లు వచ్చేసి ఓన్లీ ఎవరు తినాలి? 2 సార్లు ఎక్కువ వర్క్ లేని వాళ్ళు, 20 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళే. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో, పాలిచ్చే తల్లులు ఉంటారో, పెరిగే పిల్లలు, వాళ్ళు 3 సార్లు తినొచ్చు. వాళ్ళు 3 సార్లు తినాలి, మధ్యలో తినకూడదు వాళ్ళు కూడా. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. Bye. మా పాప చెప్తుందండి సార్. Let's see who is the winner. చిన్న పిల్లలప్పటి నుండి నేను Dhruma, Dhruli, you are losing out. Anna is the winner. Look at him.
He is finishing the second glass. Bottoms down చూపించమ్మా ద్వారి. See, you We have to spend silly time. goose, you are late. పిల్లలకి మనం టైం స్పెండ్ చేయాలి. Good job. Come. Yes. ఆ పెద్ద మనోడు వైఎంసీ 2018-19 ఉంటుంది. You got her? పాయింట్ ఏంటి, చిన్నపిల్లలకు కూడా మనం పెద్ద మిస్టేక్ ఏం చేస్తాం, చిన్నపిల్లలకి అతి ప్రేమ అనమాట. వాళ్ళకి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి పెడతా ఉంటాం, చేయకూడదు. 3 సార్లు వాళ్ళకి ఏది ఇష్టం అది పెట్టండి. ఐస్ క్రీమ్లు పెట్టండి, చాక్లెట్లు పెట్టండి, భోజనం నో ప్రాబ్లం. మధ్యలో తినిపించొద్దు, మధ్యలో ఏం పెట్టద్దు, అది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఏమ్మా నువ్వు చెప్తావా? గుడ్. Not straight jump. ఓకే చెప్పమ్మా, నువ్వు ఫాలో అవుతున్నావా మమ్మీ డాడీని చూసి? సూపర్ చూసావా, చాలా మంది మా ఫ్లాట్స్ లో కూడా చాలా మంది ఫాలో అవుతారు. ఏమేమి ఫాలో అవుతున్నావు చెప్పు నువ్వు. ఏం చేస్తున్నావు? మార్నింగ్ లేచి లేచి 300 ml 300 ml వాటర్ తాగుతా, బాత్రూమ్ కి వెళ్తా. వెరీ గుడ్ గర్ల్. గుడ్. రోజంతా తాగుతావు, మధ్య మధ్యలో తినమాకు. ఏది తిన్నా 3 సార్లు తినే, మధ్యలో అక్కడ ఎవరైనా ఇచ్చారని చాక్లెట్ తినమాకు. అట్లా దాచుకొని తినేటప్పుడు తినాలి. 3 సార్లు చక్కగా తిను. జ్యోతి మొన్న 8 ఏళ్ళ అబ్బాయి, వాడికి ఫాస్టింగ్ ఎంత ఉంది తెలుసా? 46 ఉంది. ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్, స్వీట్స్ పెడుతుంటారు, చాక్లెట్ పెడుతుంటారు, ఆడుండ తినేస్తుంటారు పిల్లలు. ఈ కంట్రోల్ చేయలేకపోయానుకోండి, అందరికీ ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. 10 ఏళ్ళకే ఫ్యాటీ లివర్. సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ సార్. బాయ్ సార్. బాయ్.